and welcome to Thai View, and here is our non-spoiler review of the film మా ఇంటి బంగారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఏదో అలా ఓకేగా వెళ్ళిపోయిందండి. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ అనిపించింది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు, అలా అని మరీ ఎగ్జైట్ అయిన మూమెంట్ కూడా లేదు. అలా లేట్ బ్యాక్గా కూర్చొని చూసా అండ్ మధ్యలో మంచి సీన్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేశా. అండ్ అంత ఇంట్రెస్టింగ్గా లేని సీన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేశాను తప్ప ఏంట్రా బాబు ఇది అనే ఫీల్ అయితే రాలేదు. బట్ ఈ స్టోరీ ఫుల్ పొటెన్షియల్ ని మాత్రం ఈ సినిమా రీచ్ అవ్వలేదు. ఇది సమంతాస్ వర్షన్ ఆఫ్ భాష అని చెప్పొచ్చు. అంటే మెయిన్ క్యారెక్టర్ పాస్ట్ లైఫ్ ని వదిలేసి నార్మల్ లైఫ్ గడుపుతుండగా పాస్ట్ లైఫ్ లో ఇష్యూస్ మళ్ళీ రీసర్ఫేస్ అయితే ఎలా హ్యాండిల్ చేశారు అనే ఈ భాష టెంప్లెట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఫార్ములా. కానీ చాలా ఇయర్స్గా మన వాళ్ళు బాగా ఓవర్ యూజ్ చేసేసారు దీన్ని. బట్ మా ఇంటి బంగారంకి ఉన్న యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన ఈ భాష టెంప్లెట్ మూవీస్ అన్ని ఒక మేల్ లీడ్తో ఉంటాయి. బట్ హియర్ వీ హ్యావ్ అ ఫిమేల్ లీడ్. సో చుట్టుపక్కల ఉండే డైనమిక్స్ అన్ని కొంచెం ఫ్రెష్గా డీల్ చేసే స్కోప్ ఉంటుంది మేకర్స్కి. అంటే సమంత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాల్సి వస్తుంటుంది, వాళ్ళ ఇంట్లో క్యారెక్టర్స్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి సిచ్యువేషన్స్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఫన్ జనరేట్ చేయడానికి యూజ్ చేశారు. బట్ ద హ్యూమర్ వర్క్డ్ వెరీ లిటిల్ ఫర్ మీ. మోస్ట్లీ పాసిబుల్ జోక్సే ఉంటాయి. సో ఫన్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు నన్ను. అండ్ మధ్యలో కొన్ని వార్నింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా వస్తుంటాయి. అవి బెటర్ అనిపించాయి. అవి బెటర్ అనిపించడానికి మళ్ళీ మేజర్ రీజన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే వీ హ్యావ్ అ ఫీమేల్ లీడ్ హియర్ దిస్ టైం. సమంత చాలా బాగా చేశారు. ఆ పాస్ట్ అండ్ ప్రెసెంట్ క్యారెక్టరైజేషన్ కి స్విచ్ అయ్యే మూమెంట్స్ అన్ని బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ యాక్షన్ కోరియోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని డ్రామాటిక్ టెన్షన్ బిల్డ్ చేసే సీన్స్ వస్తాయి, అవి ఒక లెవెల్ వరకు వర్క్ అవుతాయి. అంటే మనల్ని ఎంగేజ్ చేస్తాయి బట్ ఎగ్జైట్ చేయవు. ఇది మూవీకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్. ఇట్ ఎంగేజెస్ యూ ఇన్ మెనీ పార్ట్స్ బట్ నెవర్ క్వైట్ ఎగ్జైట్ యూ. దానికి రీజన్ ద విలన్స్ ఆర్ నాట్ రియలీ స్ట్రాంగ్. విలన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడం వల్ల వాడు మన హీరోకి తీసుకొచ్చే థ్రెట్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. అండ్ సమంతాకి ఇచ్చే బ్యాక్ స్టోరీలో కొన్ని హెవీ థీమ్స్ పిక్ చేసుకుంటారు కానీ వాటికి ఇవ్వాల్సిన వెయిట్ ఇవ్వలేదు. అండ్ చాలా షార్ట్ డ్యూరేషన్ ఇచ్చారు ఆ పోర్షన్స్ కి. సో ప్రాపర్ గా రిజిస్టర్ కూడా అవ్వదు వాట్ షీ వెంట్ త్రూ అని. బట్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, ప్రతి యాక్షన్ సెట్ పీస్ బాగుంది. ఇంకొంచెం సేపు ఎక్స్టెండ్ చేసి యాక్షన్ డోసేజ్ పెంచి ఉండాల్సింది అని కూడా అనిపించింది. అండ్ చాలా టైం అయిపోయింది సమంతాని బిగ్ స్క్రీన్ మీద చూసి. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. తన పర్ఫార్మెన్స్ లో ఆ ఇంటెన్సిటీ అండ్ ఇన్నసెన్స్ రెండు ప్రాపర్ గా మిక్స్ చేయగలిగారు. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ లో ఎవరికి పెద్ద ఇంట్రెస్టింగ్ రోల్ లేదు. సో దే డోంట్ మేక్ ఎనీ స్పెసిఫిక్ ఇంపాక్ట్. బట్ సమంత ఫ్రెండ్ గా చేసిన మంజు మేక్స్ అ మార్క్. తన క్యారెక్టర్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బెటర్ గా రాశారు. మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్ ఇస్ అ లెట్ డౌన్. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ వర్ ఫైన్. యాక్షన్ అండ్ స్టంట్ వర్క్ వాస్ గుడ్. ఈ సినిమాకి సెట్ అయ్యే విధంగా న్యాచురల్ గా చేశారు. ఎక్కడా ఓవర్బోర్డ్ వెళ్ళలేదు. కమింగ్ టు క్రియేటర్ రాజ్ నిడమోరు అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి, ఇద్దరు చాలా టాలెంటెడ్ పీపులే. సో ఐ ఎక్స్పెక్టెడ్ మచ్ బెటర్ వర్క్ ఫ్రమ్ దెమ్. ఈ సినిమా స్ట్రక్చర్ ని వాళ్ళు బాగానే ప్లాన్ చేశారు. బట్ కొన్ని సీన్స్ లో ఎస్పెషల్లీ బ్యాక్ స్టోరీలో ఎమోషనల్ వెయిటేజ్ పెంచి ఉంటే దిస్ కుడ్ హ్యావ్ బీన్ అ మచ్ బెటర్ మూవీ. ఫైనల్ వర్డ్ ఏంటంటే మా ఇంటి బంగారం డజంట్ రీచ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. You can try watching it but keep your expectations in check. So that's it for the review guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.